హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గ్రోయింగ్ ప్రాసెస్ చెప్పండి అక్క, ఎట్లా అంటే సీడ్స్ త్రూ గ్రో చేయండి, స్టెమ్ త్రూ గ్రో చేయండి, రెండింటి కలిపి డిఫరెన్సియేషన్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పమన్నారు. సో నేను రెండు ట్రై చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, లేకపోతే ప్రాసెస్ మిస్ అవుతారు, చెప్పేటివి మిస్ అవుతారు. మీరు ఇక్కడ నా వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత మీకు ఇంట్రెస్ట్ ఉండే చూస్తున్నారని అర్థము. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. మీకు ఏమన్నా సజెషన్స్ కానీ ఏమన్నా టిప్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఏ ప్లాన్స్ గ్రో చేయాలనేది కూడా కమెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, 2 స్టెమ్స్ తీసుకున్నాను. ఆ స్టెమ్స్ ఎక్కడి నుంచి అంటే ఒక 2 years ఓల్డ్ ప్లాంట్ దగ్గర నుంచి తీసుకున్నాను అన్నట్టు. సో నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర అడిగాను అన్నట్టు, వాళ్ళ ప్లాంట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని. వాళ్ళు 2 years అవుతుందని చెప్పారు. సో కరెక్ట్ మనకి కావాల్సిన స్టెమ్ ఇదే అని చెప్పేసి తెచ్చుకున్నాను అన్నట్టు, ఒక 2 stems. సో ఆ రెండింటిని పైన స్టెమ్లో పైన సైడ్ ఉండేది మనము ట్రయాంగిల్ షేప్లో సీజర్తో కట్ చేసుకోవాలి. కింద బ్రాంచ్ కటింగ్ మనం ఎక్కడ చేసామో అది మాత్రం మనము ఇలా కొచ్చగా మనము స్టెమ్ని చేసుకోవాలన్నట్టు. ఒక 2 inches మందం దాన్ని షార్ప్గా మనం చెక్కినట్టు చేయాలన్నట్టు. సో అలా చేసి మనము ప్లాంటేషన్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే మనము ఒక 4 inches లోపల వరకు పెడితే సరిపోతుంది. మీరు ఎప్పుడు కానీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ స్టెమ్ తెచ్చుకున్నాక దాన్ని హాఫ్ ఆఫ్ ద స్టెమ్ మట్టిలో పెట్టకండి, జస్ట్ ఒక 4 inches లోపల పెడితే సరిపోతుంది. నేను ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాను కదా ఆ మట్టిలో. సో ఈ మట్టి ఏంటి అంటే మళ్ళీ మీరు సాయిల్ ఎట్లాంటి సాయిల్లో పెట్టుకున్నా ఇది మంచిగానే గ్రో అవుతుంది. లైక్ రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ, కంపోస్ట్లో మిక్స్ సాయిల్ కానీ, కోకోపుట్ మిక్స్ సాయిల్ కానీ, ఏ సాయిల్ అయినా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ గ్రోయింగ్. దీనికి ఎటువంటి ఎక్కువ బగ్స్ కానీ ఎక్కువ ఇన్సెక్ట్స్ కానీ ఏవి రావన్నట్టు ఈ చెట్టుకి. అండ్ వాటర్ లేకపోయినా పెరిగే చెట్టు, అంటే రేర్గా వీక్లీ వన్స్ 2 weeksకి ఒకసారి అట్లా మనం వాటరింగ్ ఇచ్చినా కానీ ఇది పెరుగుతుంది అన్నట్టు. చాలా ఈజీ గ్రోయింగ్ ప్రాసెస్. ప్లాంట్ ఏదన్నా ఉంది అంటే అది డ్రాగనే, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నది. సో స్టెమ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీనికి మనం పెట్టుకున్నాక వాటరింగ్ అనేది చేయాలి. ఇంకా చేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎవ్రీడే వాటరింగ్ అయితే అసలు చేయొద్దు, ఎందుకంటే వాటరింగ్ ఎక్కువ చేస్తే చెట్టు అనేది స్టెమ్స్ అనేది లోపల మురిగిపోతుంది. సో తొందరగా అది పెరగదు అన్నట్టు. వాటరింగ్ ఎక్కువ చేయకండి. రేర్గా మనకి సాయిల్ అనేది పైన మొత్తం మాయిశ్చర్ అనేది పోయింది అన్నప్పుడు చేయండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఎందుకు వర్షాకాలంలో నాకు సీడ్స్ త్రూ గ్రో చేస్తున్న ప్లాంట్ అన్నట్టు. ఇది చాలా వరకు సీడ్స్ త్రూ గ్రో చేసినవి మొలిచాయి కానీ చనిపోయాయి. అండ్ ఇది వచ్చేసి పురుగు వచ్చింది అని చెప్పేసి కట్ చేశాను కొన్ని స్టెమ్స్. చాలా వరకు పురుగులు వచ్చేసి ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి అట్లా అయిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం డ్రాగన్ ప్లాంట్ని గ్రో చేయడము. ఇది సీడ్స్ త్రూ. సో మీరు సీడ్స్ త్రూ అంటున్నారు, మాకు సీడ్స్ పెట్టే చూపించలేదు కదా ఎట్లా అని అంటే ఇక్కడ డిఫరెన్సియేషన్ చెప్తాను చూడండి. అది చిన్న సీడ్స్ గ్రో అయినప్పుడు చిన్నప్పుడు తీసుకొచ్చి పెట్టిన ప్లాంట్, అంటే నేను బ్లాక్ కవర్లో నుంచి ఈ చిన్న బకెట్లోకి షిఫ్ట్ చేసిన అన్నట్టు, గ్రో అవుతుందేమో అని. సో ఇవి స్టెమ్స్ చూసారా చిన్నగా, మీరు మొదలు కూడా అక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. త్రూ సీడ్స్ పెంచుకున్నవి ఆల్మోస్ట్ ఆల్ ఇవి 1 year బ్యాక్, 1.5 year ఇప్పుడు 2 years అవుతుంది కావచ్చు, 2023లో పెట్టిన ప్లాంట్స్ ఇవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి సన్నగా స్టెమ్స్ అట్లా పెరుగుతూ ఉన్నాయి పైకి. ఆ కింద పెట్టినవన్నీ రీసెంట్గానే స్టెమ్స్ త్రూ, అంటే రీసెంట్ అంటే లైక్ 1 year బ్యాక్ నుంచి నాకు పెరుగుతలేవు. సీడ్స్ త్రూ గ్రో చేసేవి చాలా లేట్గా పెరుగుతున్నాయి, అసలు పెరగట్లేవు అనే చెప్పాలి. ఇది చూసారు కదా మనం స్టెమ్ ఇంతకుముందు ప్లాంటేషన్ చేసుకున్నది, దానికి ఆల్రెడీ పైన చూసారా 2 కొత్తగా మనకి వేరే బ్రాంచెస్ వచ్చాయి. చాలా ఫాస్ట్ గ్రోయింగ్, 1 month కూడా అవ్వక ముందుకే వచ్చాయి. సో మనం కట్టింగ్స్ త్రూ తీసుకుంటే చాలా ఫాస్ట్గా అవ్వచ్చు. అవి చూసారా ఆ పైన వచ్చే బ్రాంచెస్ ఎంత హెల్తీగా ఉన్నాయో, గ్రీన్గా చాలా లడ్డుగా. అండ్ పక్కన సీడ్స్ త్రూ గ్రో చేసింది చూసారా, అది మనకి సన్నగా అన్హెల్తీగా పెరుగుతుంది. ఇది మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చినా కానీ ఫస్ట్ బలం సరిపోదని చెప్పేసి నేను అక్కడ కట్ చేశాను, మీకు అదే చూపిస్తున్నాను. ఇటు సైడ్ కూడా వచ్చిన వాటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాంచే ఉంచుకున్నాను, ఎందుకంటే సర్టెన్ హైట్ పెరిగే వరకు మనము సింగిల్గా వితౌట్ ఎనీ బ్రాంచెస్ సింగిల్ స్టెమ్ లాగా పైకి పోనిచ్చుకొని పైకి పోయినాక మనము బ్రాంచెస్ అన్ని చేసుకోవాలన్నట్టు. సో
ఇక్కడ నాకు ఎక్స్ట్రా వచ్చిన వాటిని కూడా కట్ చేశాను. అండ్ ఇది చూసారా నేను వీడియోలో చూపిస్తున్నది, దానికి దీనికి డిఫరెన్సేషన్ మీరే చూడండి. స్టెమ్ కటింగ్ అండ్ సీడ్స్ది రెండు పక్క పక్కనే ఉన్నాయి మనకు కుండీలు. అండ్ వాటిని చూస్తే ఇవి సీడ్స్ త్రూ గ్రో చేసేవన్నీ సన్నగా స్టెమ్స్ పొడుగ్గా పెరుగుతున్నాయి కానీ చాలా లేట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి పెంచుతున్నవి ఇది 1 మంత్ బ్యాక్ పెట్టుకుంది. అంటే మీకు డిఫరెన్సేషన్ అర్థమై ఉండాలి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది స్టెమ్ కటింగ్ త్రూ అనేది. సో మీరు సీడ్స్ త్రూ అస్సలు వెళ్ళకండి, అది పెద్ద ఎక్స్పెరిమెంట్, టైం వేస్ట్. అసలు సీడ్స్ మొలుస్తాయి, టిష్యూలో పెట్టి సీడ్స్ మనం సాయిల్లో పెడితే సీడ్స్ అయితే అసలు చెడిపోకుండా మొలుస్తాయి కానీ పెరగడం లేట్. ఇది స్టెమ్ త్రూ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఫ్రూటింగ్ కూడా ఫాస్ట్ చేస్తుంది. సో స్టెమ్స్ ఎట్లా తీసుకోవాలంటే 3 ఇయర్స్ లోపున్న ప్లాంట్ స్టెమ్స్ మాత్రమే కట్ చేసుకోండి. మీరు స్టెమ్ తెచ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి అడగండి ఎన్ని ఇయర్స్ ప్లాంట్ ఇది అని. 5 ఇయర్స్ అలా అయితే తీసుకోకండి, 3 ఇయర్స్ బిలో అయితేనే తీసుకోండి. అవి అయితేనే ఫ్రూటింగ్ ఎక్కువ వస్తాయి, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తాయి, బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, హెల్తీగా ఉంటుంది అన్నట్టు. హోప్ ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇది ఫ్రూటింగ్ వచ్చే వరకు పెంచినాక ఫ్రూట్స్ వచ్చాక మళ్ళీ ఒక వీడియో తీసి చెప్తాను. ఇప్పుడైతే మీరు అందరు కమెంట్స్ చేస్తున్నారని వీడియో అయితే తీసి అప్లోడ్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.